చంద్రబాబుకి డెడ్ లైన్ సమీపిస్తుంది. అయినా స్పందన లేదు. సమరం అనివార్యమా అనే అభిప్రాయం కలుగుతోంది. దాంతో ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం హాట్గా మారడం ఖాయం అని చాలామందే భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే చంద్రబాబు నాయుడికి ఉగాది డెడ్ లైన్గా వెల్లడించాయి. చంద్రబాబు సర్కారు దిగొచ్చి పీఆర్సీ కమిషన్ని ప్రకటించకపోతే ఉగాది తర్వాత ఉద్యమం తప్పదు అని హెచ్చరించాయి. యూటీఎఫ్ లాంటి ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఏప్రిల్ నెలలో చెలో సెక్రటేరియట్ కూడా పిలుపునిచ్చాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా తన వార్నింగ్ని వెల్లడించేసింది. దీంతో ప్రభుత్వానికి అటు ఉద్యోగులు ఇటు ఉపాధ్యాయుల నుంచి సెగ మొదలవుతున్నట్టు కనిపిస్తోంది. వీళ్ళందరి ప్రధానమైనటువంటి డిమాండ్ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని. నిజానికి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే అది అనేక అంశాలని పరిగణలో తీసుకుని వాటన్నిటి మీద ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని ప్రభుత్వం పరిశీలించి ఆమోదించిన తర్వాత అమల్లోకి వస్తుంది. అదంతా గడవడానికి కనీసంగా ఒక ఏడాది సమయం పడుతుంది. అంటే ఇప్పుడు పీఆర్సీ కమిషన్ వేస్తే వచ్చే ఉగాది వరకు ఆ పీఆర్సీ అమలయ్యేనా అనేటువంటిది ప్రశ్న. అలాంటిది 2023లో ఇవ్వాల్సినటువంటి కొత్త పీఆర్సీని 3 ఏళ్లు గడిచిపోతున్నా ఇంకా కమిషన్ కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల చాలా మందిలో కలవరం కలుగుతోంది. అందుకే ఇప్పుడు పీఆర్సీ కోసం వివిధ సంఘాల నేతల మీద ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వం మీద తీవ్రంగా దండెత్తాలి అనే తీరున జనాల్లో స్పందన కనిపిస్తోంది. అందుకే ఇటీవల ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలి వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఉపాధ్యాయులతో ఆందోళన శిబిరాలు మారుమ్రోగిపోయాయి. ధర్నాస్ చౌక్ దద్దరిల్లిందని చెప్పొచ్చు. అంత పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు కదిలి వచ్చే పరిస్థితి ఉన్న తరుణంలో ఆయా సంఘాల నేతలు కూడా ఇప్పుడు కార్యాచరణకు పూనుకుంటున్నారు. ఇప్పుడు వెంటనే పీఆర్సీ నియమించకపోతే ఆ పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేదన్నాడు, ఆ రిపోర్ట్ పరిశీలించేదన్నాడు, ఆమోదించిన తర్వాత అమల్లోకి వచ్చేదన్నాడు అన్నది చాలా పెద్ద ప్రశ్నగా మారుతోంది. సహజంగా ఎప్పుడైనా పీఆర్సీ వేసి కమిటీ మొత్తం రిపోర్ట్ ఇచ్చి అమల్లో రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈలోగా ఉద్యోగ ఉపాధ్యాయులకి ఐఆర్ అమలు చేస్తారు. ఆ ఇంటీరియం రిలీఫ్ కూడా ఈసారి చంద్రబాబు సర్కారు ఉద్యోగ ఉపాధ్యాయులకి లేకుండా చేసేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అందిస్తాం అని ఎన్నికల నాడు హామీ. జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఐఆర్ మీద సంతకం పెట్టారు. దానికి తగ్గట్టుగానే 2019 జూలై నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకి ఐఆర్ అమలైంది. అయితే ఆ తర్వాత ఐఆర్ కన్నా పీఆర్సీలో ఫిట్మెంట్ తగ్గిపోవడం దాని మీద చాలా అభ్యంతరాలు వచ్చాయి. దాని తాకిడి జగన్మోహన్ రెడ్డికి తగిలింది. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆగ్రహవేశాలతో ఆ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే ధోరణిని అంతకన్నా మించిపోయి జగన్మోహన్ రెడ్డి కన్నా తీవ్రంగా నష్టపరిచేటువంటి రీతిలో సాగుతున్నటువంటి వైఖరి మీద ఉద్యోగ ఉపాధ్యాయులు కొత్తలాడిపోతున్నారు. అందుకే ఇప్పుడు ఉద్యమ తాకిడి అనివార్యంగా మొదలు కాబోతుంది. అనేక రకాలుగా ప్రభుత్వానికి ఇది సెగ తగలడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రభుత్వం నాంచి వేసి చివరి నిమిషంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏదో ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ సంతృప్తి పరచొచ్చు అని భావిస్తున్నట్టుగా అనేక మంది సందేహిస్తున్నారు. కానీ దాదాపు ఇప్పటికే 2 ఏళ్ల పాటు నష్టపోయినటువంటి వాళ్ళంతా ఈ నష్టాన్ని ఈ ప్రభుత్వం ఎలా భరిస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇంత నష్టం చేసినటువంటి చంద్రబాబు సర్కారు నష్టానికి ఎటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా ఆ తర్వాత ఏదో ఆయింట్మెంట్ పూస్తానంటే సహించేది లేదన్నట్టుగా చాలామంది చెప్పుకొస్తున్నారు. ఐఆర్ లేకపోయే, అదేవిధంగా పీఆర్సీ కమిషన్ కనీసం పట్టించుకోకపోయే, వీటన్నిటికీ మించి దాదాపుగా 35,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ కూడా ఏమాత్రం విడుదల చేయకపోవడం పట్ల అనేక మంది రగిలిపోతున్నారు. అవన్నీ ఇప్పుడు చంద్రబాబుకి చాలా పెద్ద స్థాయిలో తాకిడి తగిలేలా కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టేటంత వరకు వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం ఏ కోసానా ఖాతరు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. అసలు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిద్దాం, వాళ్ళ సమస్య మీద దృష్టి పెడదాం, వాళ్ళ గురించి ఆలోచిద్దాం అనేటువంటి తీరును కూడా ఈ ప్రభుత్వం ఏ కోసానా సాగడం లేదు.
దాంతోనే ఇప్పుడు ఉపాధ్యాయులు తీవ్రంగా కొతకొతలాడిపోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చారు. ఆ ఆగ్రహం తాకిడితోనే ఇప్పుడు ఆందోళనలకు పూనుకుంటున్నారు. ఇది చాలా పెద్ద స్థాయిలో ఉద్యమ రూపం దాల్చడం అనివార్యంగా కనిపిస్తుంది. మరి అంత పెద్ద ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతారా అన్నదే ప్రశ్న. ఎందుకంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు కదలడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు, ముఖ్యంగా ఏపీ జేఏసీకి చైర్మన్గా ఉన్న విద్యాసాగర్ లాంటి వాళ్ళు చంద్రబాబుకి అత్యంత సన్నిహితులుగా, చంద్రబాబు శ్రేయోభిలాషులుగా సాగుతున్నటువంటి తరుణంలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చకుండా నియంత్రిస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా విద్యాసాగర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగానే చంద్రబాబు సర్కారు ఉపాధ్యాయుల్ని చులకనగా చూస్తుంది అనేటువంటి మాట కూడా చాలామంది నోట నుంచి వస్తుంది. ఈ తరుణంలోనే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల్లో మొదలైనటువంటి వేడి ఎంతవరకు వెళుతుంది, డెడ్ లైన్లోగా ప్రభుత్వం స్పందించకపోతే ఎలాంటి కార్యాచరణకు పూనుకుంటారు, ఆ కార్యాచరణ చంద్రబాబు సర్కార్కి ఎంత మేరకు తగులుతుంది, దాంతో ప్రభుత్వం ఎంతవరకు దిగిరాగలుగుతుంది, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. అవన్నీ ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యవహారాలు. ఎందుకంటే ప్రభుత్వం జనం కదులుతున్నారంటే అంతో ఎంతో ఏదో మేరైనా మేలు చేయాలి అనే దిశకు దిగొస్తుంది. ఇటీవల అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కదులొచ్చి విజయవాడ ధర్నా చౌక్లో బైఠాయించి ప్రభుత్వం దిగొచ్చే వరకు కదలబోము అని భీష్మించి కూర్చోవడంతో ఇటీవల అంగన్వాడీలకు సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారానికి, ఆఖరికి ఆయాల ప్రమోషన్లకు కూడా ప్రభుత్వం జీవో విడుదల చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వేతనాల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం అంటూ అంగన్వాడీలకి నచ్చజెప్పే ప్రయత్నానికి పూనుకుంటుంది. కానీ ఉపాధ్యాయుల సమస్యల విషయంలో మాత్రం ఏ తీరున కూడా స్పందించడానికి సిద్ధంగా కనిపించట్లేదు. కనీసం కూడా ప్రస్తావించడానికి సైతం ముందుకు రావట్లేదు. దీంతో రగిలిపోతున్న ఉపాధ్యాయ సంఘాల ఆందోళన ఏ తీరునుంటుంది, ఎంత మేరకు ప్రభావితం చేస్తుంది, ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుంది చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం.